ఏంటి అర్జెంటుగా రమ్మన్నారు? నిన్న మీరంతా నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఒకరైనా ఫోన్ ఎత్తి మాట్లాడొచ్చు కదా. నేనెంత కంగారు పడిపోయినా తెలుసా? దీనికి ఎంత కంగారు పడితే జరిగింది జరగబోయేది చెప్తే ఇంకెంత కంగారు పడతావో. ఏంటది? జరిగింది ఏంటంటే అదేనయ్యా శ్రీకృష్ణుడు జన్మస్థానంలో. వీళ్ళని ఈ అమ్మాయిలందరినీ జీప్ ఎక్కించండి. నిన్న ఆర్కే గడి ఇచ్చిన ట్విస్ట్కి మా మూడు బాగోక పిచ్చిగా సిటీ మొత్తం తిరుగుతూ ఓ చోటుకి వెళ్ళాం. దీని అమ్మ ప్రతి ఒక్కడూ ఆఫర్ ఇచ్చేవాడే. అలా తయారైందిరా మన పరిస్థితి. ప్రతి ఒక్కడు మనల్ని వాడుకునేటోడు తప్ప మనకి ఎవ్వడు ఉపయోగపడాడు. ఆఖరిగా శంకర్ గారు కూడా అవకాశం దొరికింది కదా అని తెగరిచ్చిపోయాడు. అందుకే జుట్టు లేకపోతే కాలు పట్టుకునే రకం. వచ్చిండు చూడు, నువ్వే మాట్లాడుకో. ఫోన్లు ఎత్తరు, రూమ్లో ఉండరు. రాత్రే చెప్పాను కదా షూటింగ్కి వెళ్ళాలని. ఎక్కడైనా వెతకండి మిమ్మల్ని. ఏం వెళ్తాం అన్న విషయం తెలియకుండా ఇప్పటికే జరిగింది చాలు. అది వేరు ఇది వేరు. నువ్వు అట్లా అంటావు కానీ అన్ని ఒక్క లెక్కనే ఉంటాయి. కొన్నాళ్ళు ఏం చేయకుండా ఖాళీగా ఉండిపోవాలనిపిస్తుంది. అరే మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకోకంటారా నాయన? మిమ్మల్ని అందరు నమ్ముకొని బోల్డ్ అడ్వాన్స్ తీసుకున్నాను నేను. అడ్వాన్సా? దేనికి? దేని గురించి? కథ కూడా అనుకోలేదు. కథ ఏముంది బాసు, అక్కడికి వెళ్ళి ఏదో కథ చేసుకోవచ్చు. అసలుకే లో బడ్జెట్ సినిమా, అన్ని ఆయన చూసుకుంటాడంట. మీరేం కంగారు పడకండి. ఎప్పుడు పెట్టుకుందాం? ఇప్పుడు పెట్టుకుందాం. ఆడివ్వాలిగా. అసలే ఆడదొక టైప్ అంట. నచ్చితే అన్నీ ఆడే పెట్టుకుంటాడంట, లేకపోతే ఏవీ ఇవ్వడంట. పైగా నాలంటోడు అడిగితే అసలు ఇవ్వడంట. మీరే ఎలాగోలాగ వెళ్ళి ఆడిని బతిమాలుకుని షూటింగ్ స్టార్ట్ అయ్యేలా చేయండి రా బాబు. మీకు దండం పెడతాను. సరే అన్న. సరే కాదు, మీరు ఎలాగోలా జానికి నొప్పించండి. శ్రీరాము జానికి హీరో హీరోయిన్, వీడి డైరెక్టర్, వీడు ఎలాగా సరే, నేను విలను. ఇది మ్యాటర్. ఇందులో ఏది తేడా వచ్చినా దెబ్బడిపోద్ది. పైగా వాడికి జనం గినం హడావుడంటే అస్సలు నచ్చదు. అందుకే మనం సింపుల్గా షూటింగ్ ఫినిష్ చేద్దాం, జాక్పాట్ కొట్టేద్దాం. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. దయచేసి సహకరించండి రా బాబు. ఓకే ఓకే. సార్ నమస్తే. నమస్తే సార్. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు పర్మిషన్తో వచ్చారు? నేనెవరినో తెలుసా? మీతో పనుండి వచ్చాం సార్. మీ గురించి మాకేం తెలీదు. మరి తెలియకుండా ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు. నాకు ప్రశాంతత కావాలి. వెళ్ళిపోండి. సార్ మేము లో బడ్జెట్ మూవీ ప్లాన్ చేసుకున్నాం. దాని షూటింగ్ కోసం అని. షూటింగ్ కోసమా? అవును సార్, మేము అనుకున్న సబ్జెక్ట్కి ఈ లొకేషన్ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. అదేం కుదరదు. గెట్ లాస్ట్. సార్ అలా అనకండి సార్. మేము పైకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాం. దానికి నన్నేం చేయమంటారు? సార్ ప్లీజ్ సార్, నేను డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్నాను సార్. సార్ ఈ ప్రాజెక్ట్ నేను కో డైరెక్టర్ని. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి ప్లీజ్ సార్. నువ్వేం చేస్తావయ్యా? సార్ అది నేను హీరోగా ట్రై చేస్తున్నాను సార్. ఈ కథలో నేనే హీరో సార్. మరి హీరోయిన్ ఎవరు? ఫోటో ఉంది సార్, చూపిస్తాను. సార్ ఈ అమ్మాయి. ఏది? బాగుంది. నైస్. జోడీ అదిరిందయ్యా. త్వరలో వాళ్ళిద్దరు కాబోయే జోడీ సార్. నిజమా? అవును సార్ కరెక్టే. ఇందులో విలన్ కూడా ఉన్నాడు సార్. మేము 5-6 వస్తాం సార్. మీకు ఏ ఇబ్బంది డిస్టర్బెన్స్ లేకుండా చూసుకుంటాం సార్. అది ఓకేలేండయ్యా, కానీ నా వల్లే మీకు కొంచెం ఇబ్బంది, డిస్టర్బెన్స్, డ్యామేజ్ ఉండొచ్చు. ఐ మీన్ నాకు కొంచెం కళలు పిచ్చుంది. మీరు తీయబోయే సీన్స్లో అప్పుడప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉంటాను. దానికి మీరు ఓకే అనుకుంటే మీరు ఇక్కడ షూటింగ్ చేసుకోవడం నాకు ఓకే. ఏమంటారు? ఓకే అయితే మాకు ఓకే సార్. ఫైన్. షూటింగ్ ఎప్పుడు? రేపే వస్తాం సార్. సరే, మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు. మీరు ఉండడానికి తినడానికి అన్ని నేను ఏర్పాటు చేస్తాను. మీరు హ్యాపీగా వచ్చేయండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే, క్యారీ ఆన్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఉంటాను సార్. షూటింగ్ అంటే నటన. శివోహం. విన్నావు కదా, ఏం చేయమంటావు? చెల్లెమ్మ, మేము ఇన్నాళ్ళు తిరిగిన తిరుగుళ్ళు వేరు, బాధలు వేరు, కష్టాలు వేరు. మేము ఒక అచీవ్మెంట్ చేయబోతున్నాం. దానికి నీ సహాయం కావాలమ్మా. దానికి నేనేం చేయాలో చెప్పండి. మీ అందరి జీవితాలు బాగుపడతాయంటే నాకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది? ప్రయత్నించండి. ప్రయత్నించండి కాదు, ప్రయత్నిద్దాం. అంటే అంటే ఏముందమ్మా, నువ్వు కూడా రావాలన్నట్టు. నేనా? నువ్వు రావాలి. నువ్వు శ్రీరామ్ హీరో హీరోయిన్లని మేము అక్కడ కమిట్ అయిపోయినాం. నువ్వు వస్తున్నావు. నువ్వు వస్తేనే మేము వెళ్తాం. నువ్వు వస్తున్నావు అంతే. అరే శంకరన్న చెప్పిన దానికి అక్కడ జరిగిన దానికి మస్తు తేడా కొడుతుంది రా భయ్.
కానీ ఆడు అంత ఈజీగా ఒప్పుకుంటాడు అనుకోలేదురా. రే ఆడి కండిషన్లకి ఇన్వాల్వ్మెంట్కి మనం ఒప్పుకునేసరికి వాడి కళాత్మక హృదయం మనం షూటింగ్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా సరే వాడు మనం అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదు. సో వాడితో డీలింగ్ చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఓకే ఓకే ఏదో ఒకటి చేద్దాం. అసలు ఎంట్రీ అంటూ దొరికింది కదా, ముందు జానకి విషయం ఏంటో కనుక్కుంటా. ఓకేరా. ప్రతిదానికి ఫేస్ గట్ల పెట్టకు, తాగింది దిగుతుంది. ఏ ఆపరా. హలో జానకి, చెప్పు శ్రీరామ్. ఎనీ గుడ్ న్యూస్? అదే మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా? అదే మీ అమ్మగారికి చెప్పి ఒప్పించావా? అమ్మకి చెప్తే ఒప్పుకుంటుందా అని. ఏదో ఒకటి మేనేజ్ చేసి 2 రోజులు వచ్చేస్తామని చెప్పు, మనకు కూడా అవకాశం దొరుకుతుంది కదా ఎంజాయ్ చేయడానికి. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? సరే చెప్పు, ఎక్కడికి రావాలి? రేపు రెడీ అయ్యాక మీ ఇంటి ముందున్న పార్క్ దగ్గరికి రా, మేము వచ్చి పికప్ చేసుకుంటాం. వస్తాలే. బాయ్. నాకు వెళ్ళాలని ఉంది, టెన్షన్గానూ ఉంది. ముందు నువ్వు ఫ్రీగా ఉండు. ప్రతిదానికి ఎందుకు అలా టెన్షన్ పడుతూ ఉంటావు? నువ్వు వెళ్ళాలని ఫిక్స్ అయ్యావు కదా. కానీ అమ్మా, నేనున్నా కదా, నాకు తెలిసినంత వరకు అడగదు. అడిగితే నేను చెప్తాలే, నువ్వు హ్యాపీగా వెళ్ళిరా. కానీ నాన్న జాగ్రత్త. నేను చూసుకుంటాలే. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? పదండి వెళ్దాం. అది కాదు జానకి, ఎలాగో వచ్చాం కదా. శంకర్ అన్నాడు, మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా నా పద, మాట నేను ఉన్నాను వినండి. కదా పద. ఈ శంకరన్ అన్ని గిట్లా చేస్తాడు. ఇప్పుడు డొక్కు బండి పెట్టిండు, మధ్యలో ఈ దొరబాబు కానీ ఎక్కించుకున్నారు. ఈ టైం అయింది. సరే ఏదో టైంకి వచ్చాక పదండి. నడుని. ఆగండి. ఏమేం జానకి? మీకేమైనా అర్థం పడదు ఉందా? ఇక్కడ షూటింగ్ ఏంటి? వెళ్దాం అది పదండి. కాదు జానకి. ప్లీజ్, శంకర్ నేను అన్నాడు, చెప్పే- మేము ఉన్నాం. వెళ్దాం పదా. పదమ్మా పద, నేను నేను ఉన్నాను చెప్పేది కదా పద. మీరు ఎవరు వినరు. సార్ సార్ రిచ్గానే ఉంది. బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. వర్కౌట్ అంటున్నాం ఏందన్నా? రండన్నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. అదే షూటింగ్. పదండి. రండి. అరే లొకేషన్ అదిరిపోయిందిరా బాయ్. మన సినిమా సూపర్ హిట్టే. అవునురా. డైరెక్టర్ అయిపోతావు. థ్యాంక్ యూ రా. మనం కిందంతా చూసి పైకి పోతాం. అలాగే నాతో పాటు నువ్వు కూడా రావాలిరా. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడేనా? ఫిగర్ అదిరిద్దురా. ఎవరు మీరు? నేను కెమెరామ్యాన్. ఎందుకొచ్చారు? షూటింగ్. ఏం కావాలి? నువ్వే కావాలి. ఎవరు మీరు? ఎందుకొచ్చారు? ఏం కావాలి? ఒరే ఇది మనిషే దైవా? అరే రే రే, దెయ్యం అనుకో పాదాలు వెనక్కుంటాయి. అదే మనిషి అనుకో పాదాలు ఎందుకొచ్చారు? మాట్లాడుతున్నా కదా ఇక్కడ. ఏం కావాలి? ఒరే నువ్వు చూడరా. నువ్వు చూడరా. నువ్వే చూడరా. నువ్వే చూడరా. అయితే ఇద్దరు కలిసి చూడరా. సార్ 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 ఎక్కడ కనబడ్డేంట్రా? ఏమో సార్ సార్ సార్
ఇదేంట్రా ఇది దెయ్యాల కొంపలా ఉంది. కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఇక్కడుండేది కూడా మనుషులే. సార్ మీరు ఎక్కడున్నారా? అసలే కొత్త ప్లేసు, పైగా చీకటిగా ఉంది, అందుకే సార్. ఈ టైంలో రావడం ఏంటి? అది దారిలో వెహికల్ ట్రబుల్ ఇచ్చింది సార్. సరే, రూమ్స్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. పొద్దున్నే మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ఓకే సార్. ఏంటిది శ్రీరామ్? ఈ ఇల్లేంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? నాకేదోలా అనిపిస్తోంది. నువ్వు ప్రతిదానికి ఎలా ఆలోచిస్తావేంటి? షూటింగ్ అవగానే వెళ్ళిపోతాం కదా, ఇక్కడే ఉండిపోతావా? జానకి చెప్పిన దాంట్లో తప్పే ఉందిరా. ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఇక్కడ షూటింగ్ చేయడం అవసరమా? అవును కరెక్టేరా, నాకు కూడా అంత పరిశాన్ అవుతుంది. నాకు డౌటే, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఉదయాన్నే వెళ్ళిపోదాం. షూటింగ్ వద్దు, ఏమీ వద్దు. ఏమంటారు? సరే, మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోదాం. హలో, ఏంటయ్యా బాబు, ఇష్టాలనుకుని మీరే ఒక నిర్ణయం తీసుకుంటే ఎలా? 4 రోజులు షూటింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోదాం. మీరేం కంగారు పడకండి, మీకేం భయం లేదు, అంతా నేను చూసుకుంటాను. కొత్త ప్లేస్ కదా, మీరు రెస్ట్ తీసుకోండి. మీ ముగ్గురు ఇక్కడే ఉండండి, మీ ఇద్దరు నాతో రండి. సరే రండి.